ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. మనీషా పంచకం 2 శ్లోకాలు పూర్తి అయిపోయాయి. 3వ శ్లోకంలోకి వెళ్తున్నాం. చూడండి 3వ శ్లోకం వస్తారు. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోః నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ్య శాంతాత్మనా భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః ఇత్యేషా మనీషా మమ. దీంట్లో చక్కగా సాధన చెప్పారు. మూడవ శ్లోకం సామవేదం, ఛాందోగ్యోపనిషత్తు, తత్వమసి మహావాక్యం. తత్వం అసి, అదే నువ్వు అయి ఉన్నావు. అది పరమాత్మ, పరబ్రహ్మం. నువ్వు అయి ఉన్నావు. ఎలా? నేను అని అనుకుంటూ ఉన్నటువంటిది పైకి కనిపించే శరీరం. జనరల్గా ఈ శరీరం తల్లిదండ్రులకు పుట్టింది. నేనే పుట్టాను అని అనుకుంటున్నాం. నేను పెరుగుతున్నాను, పెద్దవాణ్ణయ్యాను, బలంగా ఉన్నాను, పొడవుగా ఉన్నాను, రంగు కలిగి ఉన్నాను, తెలివితేటలు ఉన్నాయి, సుఖంగా ఉన్నాను. ఇలాగా రకరకాలుగా భావాలు చేసుకుంటూ ఉన్నాం. ఇదంతా కూడా కదా. దీన్ని ఏమని చెప్తున్నారు అని అంటే, అయ్యా ఇలాంటి నేను అలాంటి పరమాత్మను ఏ విధంగా అవుతాను?
అనే విషయానికే చక్కగా వర్ణించి చెప్తున్నారు. ఏంటి అంటే, ఇదిగో ఏదైతే నీకు కనిపిస్తూ ఉన్నదో ప్రపంచమంతా కావచ్చు, అలాగే ఏదైతే నీవు అని అనుకుంటూ ఉన్నావో అది కూడా గోచరిస్తూ ఉన్నటువంటిది శరీరం. ఇది కూడా శశ్వతు నశ్వరమేవ విశ్వమఖిలం, తప్పనిసరిగా నిరంతరం ఇదిగో కనిపిస్తూ ఉన్నటువంటిది. అఖిలం విశ్వం నశ్వరమేవ, శాశ్వతమైంది కాదు, నశించిపోయేటువంటిదే. నిశ్చిత్య వాచా గురోహో వాచా నిశ్చిత్య. అయ్యా, గురువుగారి వాక్యాలతో ఈ విషయాన్ని గుర్తించు. దీన్ని బోధనా వాక్యము అని అన్నారు. గురువుగారు చెప్తున్నారు, అయ్యా నువ్వు పరమాత్మవే అయ్యున్నావు, కానీ ఎలా? గురువుగారి యొక్క బోధనను బాగా వినగలిగేటట్లయితే ఈ విషయం బోధపడుతుంది. ఏంటి అని అంటే, కనిపిస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం, నిరంతరం మార్పులకు లోనయ్యేటువంటిది, చావు పుట్టుకలకి లోనయ్యేటువంటిది. అదే చెబుతూనే మరి పరబ్రహ్మం ఏదైతే ఉందో నిత్యం నిరంతరం బ్రహ్మ విమృశత నిర్వ్యాజ్య శాంత్యాత్మన. ఇదిగో బ్రహ్మ నిత్యం, ఓకే, పరమాత్మ నిత్యమైనటువంటి వాడు. నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత, నువ్వు ఎల్లప్పుడూ నిరంతరం ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగలగాలి. బ్రహ్మ నిత్యం, బ్రహ్మ సత్యం అని అంటారు కదా. నిర్వ్యాజ్య శాంత్యాత్మన, లోపల ఏ మాత్రం అలజడులు లేనటువంటి శాంతమైనటువంటి మనస్సుతో పరమాత్మతత్వం శాశ్వతమైనటువంటిది, మార్పులు లేనటువంటిది, జ్ఞానస్వరూపమైనటువంటిది, ఆనందస్వరూపమైనటువంటిది, అదే నేనయ్యున్నాను. గురువుగారు చెప్తున్నారుగా, ఆ పరమాత్మ నువ్వై ఉన్నావు అని. మరి ఆ పరమాత్మ ఎవరు? ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు. సరే, నువ్వు గుర్తించాలంటే ఆలోచించు, ముందు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆయన గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తే నీ గురించి నీకు అర్థమవుతూ వస్తావు. సో కాబట్టి ఏం చేయగలగాలి? అవునయ్యా, అర్థమవుతుంది, నేను శరీరం మన బుద్ధులు కాదు, పరమాత్మని. గుర్తించావా? ఓకే, ఏం చేయాలి తర్వాత? గుర్తిస్తే పోనివ్వకు, అంతకంటే పెద్దది అందుకోవాల్సింది వేరే ఏం లేదు. జనన మరణాలని దాటేస్తావు, పరిమితుల్ని దాటేస్తావు. ప్రతి ఒక్కడా అనుకునేది అదే కదా, సుఖంగా ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి, గొప్పగా ఉండాలి. ఆ 3 లక్షణాలు నువ్వే అయినావు. నువ్వే ఎప్పటికే ఉండాలి శాశ్వతంగా. నీ స్వరూపం సత్, శాశ్వతం. గొప్పగా ఉండాలి, తెలుసుకో, ఉన్నది నువ్వు అక్కడవే. ఆనందంగా ఉండాలి, అది కూడా నీ లక్షణమే, నీ స్వరూపమే అది. సో కాబట్టి అదిగో ఇవన్నీ పరమాత్మ లక్షణాలే, అదే నువ్వు కూడా అయ్యి ఉన్నావు. పరమాత్మ గురించి బాగా అన్వేషణ చేస్తూ ఉండు. నువ్వు నమ్మి గుర్తించే కొద్దీ అన్యత్వ భావం ఏదైతే ఉందో, నేను ఈ దేహం అనే భావం ఉందే, అది స్లోగా తొలగిపోతూ వస్తాయి. ఏమండి, దేహం అనే భావం పోయినా ఈ దేహం పోదుగా, అవునా? దేహం ఎందుకు వచ్చింది చెప్పండి? దేహం ఎందుకు వచ్చింది? ఏ జన్మలో పాపమో ఏమోనండి. అదేంటి స్వామి, మీరే చెప్పారు కదా, 84 లక్షల రకాల జీవరాశుల్లో
అనేక కోట్ల జన్మలు ఎత్తడం వలన ఇదిగో మానవ దేహం అనేటువంటిది వచ్చింది. నువ్వు పరమాత్మ అయ్యుంటే ఈ దేహం అనే భావం నీకెందుకు వచ్చిందయ్యా? అదేనండి పాపం. అర్థమైందా? దేహం నేను అనుకోవడం, ప్రపంచం నిజం అనుకోవడం ఉంది, ఇదే పరమ పాపం. అదేంటండి? ఎస్, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత చెప్పబోయేది ఇది. ఏంటి అని అంటే, ఒక విషయంతో తాదాత్మ్యం ఉంది, బయటపడాలి అని అనుకునేవాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక విధంగా దాని మీద వ్యతిరేక భావాలు కలిగిస్తారు. అవునా? పిల్లలకి ఏదైనా వస్తువు మీద ఎక్కువగా తాదాత్మ్యం ఉందనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు చాక్లెట్ అంటే అదికే ఇష్టం అనుకోండి, ఏదో ఒక విధంగా దాని గురించి యాంటీగా చెబుతూ వాటి మీద వ్యతిరేక భావన కలిగిస్తారు కదా. అవునా? నిజమా అబద్ధమా? నిజమే. కానీ వీళ్ళకి నిజంగా ఉన్నట్టు చెప్తే అర్థం కాదు. దాన్ని ఇంకొంచెం వర్ణించి మసాలా వేసి చెప్తే దాని మీద తొందరగా విరక్తి కలగడానికి అవకాశం ఉంది. అలాగే అయ్యా, ఈ దేహం నేను అనుకోవడం పరమ పాపం. నువ్వు ఎన్ని పాపాలు చేసుకున్నావో ఈ దేహంలో పోయి ఇరుక్కున్నావు. అనంతమైనటువంటి పరమాత్మ స్వరూపానివి ఈ దేహంలో వెళ్ళి ఇరుక్కున్నావు అని అంటే ఏం చేసావో ఏమో, అదిగా పోయి ఇరుక్కున్నావు. శనేశ్వరుడు వచ్చాడట శివుడి దగ్గరికి, నిన్ను పడతాను అని. అరే రేపు రాపోరా అన్నాడట. సరే ఏదో 2 రోజులతో నాకు వర్క్ ఉంది, 2 రోజుల తర్వాత రాపో అన్నాడు. తర్వాత శనేశ్వరుడు వచ్చేటప్పటికి శివుడు కనిపించలేదు. వాడు వచ్చాడా రాడా? లేడు. 3 రోజులు కనిపించనే లేదట శివుడు. ఎక్కడ పోయాడు? 3 రోజుల తర్వాత మళ్ళీ శనేశ్వరుడు వచ్చాడు, ఈయన వచ్చాడు. అవునా, నన్ను పడతానన్నా కదా, మరి పట్టలేకపోయావే అని. స్వామి ఎక్కడున్నావు ఈ 3 రోజులు అని అన్నాడట. ఈ 3 రోజులు ఎవరికి తెలియకుండా అడవులు ఎక్కడ పోయి నీటి గుంటలు దాముకో అన్నాడట. నేను పడితేనే కదయ్యా నీకు ఆ గది పట్టింది. హాయిగా కైలాసంలో కాలు మీద కాలు వేసుకొని కూర్చోవన్న నువ్వు నా వల్లే కదయ్యా పోయి ఆ మురికి నీటిలో దాముకున్నావు 3 రోజులు. అరే అలా అలాగే సర్వవ్యాపకుడు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి ఈ జీవుడు స్వరూపత కానీ ఏ గతి పడ్డం వల్ల ఇదిగో ఈ పాపిష్టి మురికి కోపమైనటువంటి ఈ దేహంలోకి వెళ్ళి దూరి ఇది నేను అని అనుకుంటున్నాడు. సో కాబట్టి ఏమిటి గుర్తుంచుకో. అవునా? భూతం భావిచ దుష్కృతం. నువ్వు భూతాన్ని గురించి భవిష్యత్తుని గురించి ఆలోచన చేయకు. అర్థమైందా? నువ్వు భవిష్యత్తుని గురించి ఆలోచన చేసినా పాపమే, జరిగిపోయిన దాని గురించి ఆలోచన చేసినా పాపమే. ఎందుకు అంటే ఆత్మ గుర్తుంది అని అంటే కాలమే లేదు అక్కడ, కాలానికి అతీతమైనటువంటిది. కాలానికి లోబడి నడుచుకునేటువంటివి శరీరం మనోబుద్ధులే. అవునా? కాబట్టి కాలానికి లోనైంది శరీరం, కాలంలో ఒక చోట పుట్టింది, మారుతూ కాలంలో ఇంకో చోట కలిసిపోతుంది. మరి ఆలోచనల కాలాన్ని బట్టే కదులుతూ ఉన్నాయి. నువ్వు అనుభవించే కర్మఫలాల అన్నీ కాలాన్ని బట్టే కలుగుతున్నాయి కదా. కాబట్టి భూత భవిష్యత్తుల గురించి అస్సలు ఆలోచన చేయకు, ప్రజెంట్లో నిలబడు. అప్పుడు మయే సంవిన్మయే సమ్యజ్ఞానమైనటువంటి నా స్వరూపంలో పావకే అగ్ని లాంటిది అయిన స్వరూపంలో భూతం భావిచ దుష్కృతం ప్రదహత. ఈ భూత భవిష్యత్తులలో నువ్వు అనుభవించాల్సిందే, అనుభవిస్తూ ఉన్నటువంటిది ఇవంత కర్మ ఫలాలు ఉన్నాయి, వాటిని ప్రదహత పూర్తిగా కాల్చేసి. ఎక్కడ? మయే ఇది సంవిన్మయే పావకే. అగ్ని ఏం చేస్తుంది? ఏమేసినా కాల్చేస్తుంది. అలాగే ఏమిటి అంటే భగవంతుడు ఎవరయ్యా? సమ్యక్ జ్ఞానం. నువ్వెవరయ్యా? అదే ఆయనే నేనై ఉన్నాను అనేటువంటి భావాన్ని పైకి తీసుకొచ్చుకోగలిగేటట్లయితే ఇదే మహా అగ్ని. ఈ అగ్నిలో కర్మఫలాలన్నీ కాలిపోతాయి. భూతం భవిష్యత్తు కాలిపోతాయి. మరి ప్రజెంట్ ఉంటుంది కదా అండి. ఎక్కడుంది ప్రజెంటు? ప్రజెంట్ అంటే ఏంటి? వర్తమానం అండి. ఓకే అంటే ఏంటి? జరిగిపోయింది భూతం, జరగబోయేది భవిష్యత్తు.
అయిపోయిన ఒక సెకండ్ భూతమేగా, రాబోయే సెకండ్ భవిష్యత్తేగా. ఇంకా మధ్యలో ఏముందో చెప్పండి? కదిలిపోయిందా గతం, కదలిక వస్తూ ఉందా భవిష్యత్తు. మరి వర్తమానం ఏంటి? కదలిక ఉంది అంటే భూతమో భవిష్యత్తు అయి ఉంటుంది. నువ్వు కదలికను ఆపితే భూతం లేదు, భవిష్యత్తు లేదు. అంటే నీ మనసులో ఆలోచనలు ఆపావు అని అంటే నువ్వు అనంత వర్తమానంలో ఉన్నట్టండి. ఏమిటి అంటే ఆ వర్తమానం అనేటువంటిదే పరమాత్మ స్వరూపం. అయ్యా నువ్వే వర్తమానం. నీలో ఆలోచనలు కదులుతున్నాయి. ఈ ఆలోచనలు విభజించి చూస్తే భూతమో భవిష్యత్తు రెండూ ఉంటాయి. ఈ ఆలోచన ఆపావా కేవలం నువ్వే ఉంటావు. నువ్వే వర్తమానం. నిలబడి దాంట్లో ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు. ఓ ఈ శరీరం ఉందే దాని ప్రారంధానికి అది వదిలేసి, అంటే దీని ప్రారంధానికి వదిలేయాలంటే లేదు పట్టుకుంటావా అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే దేహ పోషణ కొరకైనా పనులు చేయాలి కదా అండి. దేహాన్ని పోషించేది ఎవరు? ప్రారంధమే. మరి పని ఎందుకు చేయాలి? గుణాలను మార్చుకోవడం కొరకే కర్మలు చేయాలి. అర్థమైందా? గుణాలు కరగడం కొరకే ఆత్మ విచారణ చేయాలి. గుణాలు కరిగిపోయాయి అంటే కామ్గా ఉండాలి. నేను దేహం అనే భావాన్ని కలిగించేటువంటి కర్మఫలం ఏదైతే ఉందో తమస్సు, దాన్ని కరిగించడానికే కర్మ యోగంగా మార్చుకొని చేయాలి. ప్రపంచాన్ని గురించి చింతించేటువంటి మనసును వెనక్కి లాగి ఆపడం కొరకు చేసేటువంటి కృషే భక్తి. అసలు నేను ఎవరా, ఈ శరీర మనోబుద్ధుల్ని నడిపిస్తూ ఉన్న నేను ఎవరా అని తెలుసుకోవడానికి జ్ఞానం. మరి ధ్యానం నీకు తెలిసిందా? శరీర మనోబుద్ధుల కదలికలను ఆపు. ముందు ఆపు. ఆగినా నేను ఉన్నాను అని గుర్తించు. ఆ నేను ఎవరో మర్చిపోకుండా నిలబెట్టుకో. ఇప్పుడు శరీర మనోబుద్ధులు వ్యవహరిస్తూ ఉన్నా తాదాత్మ్యం చెందకు. నువ్వు అస్సలు ఏం చేయకుండా కూర్చోగలిగావు అని అంటే నువ్వు మహాత్ములకే మహాత్ముడివి. తపోవన్ మహారాజు అలాగా కూర్చున్నాడు, రోజుల తరబడి కూర్చున్నాడు కదలకుండా. రమణ మహర్షుల వారు ఆ పాతాళ గంగ దగ్గర, పాతాళ లింగం దగ్గరికి వెళ్ళి 6 నెలలు కదలకుండా కూర్చున్నాడు. ఆడ ఏమండి 6 నెలలు అన్నం నీళ్ళు స్వీకరించలేదు. కనీసం మలమూత్ర విసర్జన, అన్నం నీళ్ళు లేకపోతే మలమూత్రాలు ఎక్కడ? ఇంకా అవునా? తాగే కొద్దీ పరిగెత్తు ఉండాలి, తినే కొద్దీ పరిగెత్తు ఉండాలి. ఈ తాగడం తినడం ఎక్కడైతే ఆగిపోయిందో మరి ఎలా బతికాడంటే గాలితోనే బతికిస్తాడు. నువ్వు తిరుగుతూ పనులు చేస్తూ లేదా కూర్చున్న ఆలోచన చేస్తూ ఉంటే ఆహారం యొక్క అవసరం అత్యధికం. నువ్వు శరీరాన్ని కదలకుండా కూర్చోబెట్టి మనసులో ఆలోచనలు కానీ విసర్జించావా, ఈ శరీరం ఇవ్వడానికి గాలి చాలు. అంతేకాదు ఓసారి గాలిని కూడా ఆపేసి ఉండగలడు, ఓసారి గుండెని కూడా ఆపేసి ఉండగలడు. అది ఎలా ఉండి అది ఆయనకి తెలుసు. ఆత్మలో కూర్చోగలిగితే అప్పుడు నువ్వు చేయగలవు. ఎస్, చాలామంది ఉన్నావు 100 సంవత్సరాలు అలాగే కూర్చున్నారండి అని అంటే గుండె పనిచేస్తూ ఉంటుందా?
లంగ్స్ పనిచేస్తూ ఉంటాయా, జీర్ణకోశం పనిచేస్తూ ఉంటుందా? ఏం లేదు, అవన్నీ అవుతాయి. అవన్నీ ఆగితే చచ్చిపోడు. మనమైతే పోతామేమో, ఆయన ఓడు. ఎందుకు? ప్రకృతి రక్షిస్తుంది ఆ శరీరాన్ని అవసరమైతే. ఎప్పటి నుండి వశిష్ఠుల వారు ఇంకా ఉన్నారండి అని. ఆ వంశంలో ఒకరే శక్తి అనే ఆయన లేడు. శక్తిపుత్రుడు పరాశరుడు ఉన్నాడు. పరాశరుడు పుత్రుడు వ్యాసుల వారు ఉన్నారు ఇప్పటికీ. వ్యాసుల వారు పుత్రుడు శుకుడు, ఆయన కూడా ఉన్నాడు. వశిష్ఠుల వారు ఎప్పుడు సృష్టి ఆరంభమైనప్పుడు కృతయుగం నుండి ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. అవునా? పరశురాముల వారు త్రేతాయుగం, ఆయన ఇప్పటికీ ఉన్నాడు. హనుమంతుడు ఆయన కూడా అప్పుడు ఆయన కూడా ఉన్నాడండి. ఎలా ఉన్నారండి అర్థం చేసుకోవాలి అంతే. ఎప్పుడు సాధనతో ప్రకృతిని దాటారో, ఆత్మ చైతన్యంలో కూర్చున్నారో, ప్రకృతే రక్షిస్తుంది దేహాన్ని. ఆయనకు బయటికి వెళ్ళి ఏం చేయాలని సంకల్పం లేకపోతే కూర్చుంటాడు. 100 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా. ఆయనకు మళ్ళీ అవసరమైనప్పుడు శరీరం కదిలి మళ్ళీ వచ్చి వ్యవహరిస్తుంది. అది ఎవరు నడుపుతారు? ఈశ్వరుడే నడుపుకుంటాడు. జీవుడు లేడు అక్కడ. ఉండాలి అనుకుంటే ఉంటాడు. అవునా? సరేనండి, మేమేం చేయాలి? ఇదిగో అర్థం చేసుకో. ఏమిటి అని అంటే, ఉపాధులు నువ్వు కాదు, ఆత్మ చైతన్యం. తత్వబోధులను వివరంగా చెప్పారు, వివేక చూడమణిలోనూ చెప్పారు. భగవద్గీత మొత్తం చేసిన సారమంతా కలిపిన ఇదే తత్వమసి మహావాక్యం. అదే ఏమిటి అక్కడ తత్వమసి అంటే, ఏమయ్యా తత్వ అంటే ఏంటి, తొమ్మ అంటే ఏంటి, స్పష్టంగా వివరం చూపించారు తత్వబోధులని. మొట్టమొదటినే తత్ అంట పరమాత్మ, ఒక మాటలో కాదు. ఉపాధి రహితం, అహంకార శూన్యం, శుద్ధ చైతన్యం పరమాత్మ. కానీ నువ్వేమనుకుంటున్నావు? ప్రపంచాన్నే ఉపాధిగా కలిగిన, అదే మాయను ఉపాధిగా కలిగిన సర్వశక్తిమంతుడైనటువంటి వాడు ఈశ్వరుడు అని. అవునా? అవిద్యను ఉపాధిగా కలిగి అల్పజ్ఞుడైనటువంటి వాడు, చావు పుట్టుకలకు లోనయ్యేటువంటి వాడు జీవుడు. ఈ శరీరము జీవుడు అని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ మార్పు రావాలి. ఏంటి అని అంటే, ఈశ్వరుని గురించి తర్వాత తెలుసుకుందో కానీ మొట్టమొదటి నువ్వెవరో గుర్తించు. పైకి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ శరీరం నువ్వు కాదు. లోపల మనోబుద్ధులు వాటికి ఆహారాలే లేవయ్యా, అవి నేను అని అనుకోవడం ఏంటి ఆ తర్వాత విషయం. మొట్టమొదటి ఈ శరీరం ఉందే, ఇది నేను అని అనుకున్నప్పుడే వాటి మీద కూడా భావాలు ఏమన్నా వెళ్ళిపోతాయేమో, కానీ నేరుగా వాటి మీద ఏ భావాలు రావు. ఎందుకంటే అవే భావాలు కాబట్టి. అవి కూడా నువ్వు ప్రపంచం గురించి ఆలోచించినప్పుడే, శరీరాన్ని గురించి ఆలోచన చేసినప్పుడే మనోబుద్ధులు అనేటివి లేస్తూ ఉన్నాయి. ప్రపంచం గురించి నీకు ఆలోచనే లేదు అని అనుకోండి, మనోబుద్ధులు అనేటివి లేనే లేవు. సో కాబట్టి ఈ శరీరం ఏంటి అంటే, ఇంతకుముందే చెప్పారు. ప్రజ్ఞానం బ్రహ్మ దగ్గరకు వచ్చేటప్పటికే చక్కగా అత్యద్భుతంగా వర్ణించారు. జాగ్రత్త స్వప్న సుషుప్తితు స్ఫుటతరా సంవిదుజృంభతే, స్పష్టంగా బోధించారు. ఏమిటి అంటే, ఈ దేహం కేవలం మెలకువలో పనికొస్తుంది. కళలోకి వెళితే ఏమవుతుంది? అక్కడ సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది. గాఢ నిద్రలోకి వెళితే స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు. కానీ అక్కడ ఒక అజ్ఞానం ఉంది. ఏంటి అంటే, నువ్వు ఈశ్వరుడివే అయ్యి ఉన్నప్పటికి కూడా నీకు తెలియట్లేదు. ఆవరణ అనే దోషం ఉందండి, అజ్ఞాన దోషం ఉంది. కాబట్టి నువ్వు అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికి కూడా నువ్వు ఎవరు, ఎక్కడున్నావో, ఎలా అనుభవిస్తున్నావు అనే విషయం అస్సలు బోధకే రావట్లేదు కదా. కానీ ఇవన్నీ నీకు తెలుస్తున్నాయిగా.
స్థూల సూక్ష్మ శరీరాల్లో కూర్చొని ప్రపంచాన్ని చూస్తున్నావు, కేవలం సూక్ష్మ శరీరంలో కూర్చొని కళను చూస్తున్నావు, కారణ శరీరంలో కూర్చొని హాయిగా సుఖాన్ని అనుభవిస్తున్నావు. ఏమయ్యా నువ్వు ఎవరు? ఎవరు నువ్వు స్థూల శరీరం అయితే మిగతా అవస్థలు లేనేలేవు. నువ్వు సూక్ష్మ శరీరం అయితే గాఢ నిద్రకు అవకాశమే లేదు. గాఢ నిద్రకు అవకాశం లేదు. లేదండి, కారణ శరీరం అనేటట్లయితే నీ గాఢ నిద్రలో ఆనందం ఎలా వస్తుంది? గాఢ నిద్రలో అనుభవం ఎట్లా వస్తుంది? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నువ్వు అజ్ఞానము కాదు, నీకు అజ్ఞానము లేదు, కానీ మర్చిపోయి ఉన్నావు. అదే అవిద్య అన్నారు. నువ్వెవరో నీకు తెలియట్లేదు. తెలియకపోవడం వల్ల ఏదోగా భావిస్తున్నావు. చిన్నప్పుడు ఒక రాజుగారు కుమారుడు తప్పిపోయాడండి. మన చరిత్రలు అన్నీ ఉన్నాయి కదా. ఛత్రపతి శివాజీ కథ ఎక్కడి నుంచి వచ్చింది? అలాగా రాజుల చరిత్రలు తెలుస్తుంటే ఎన్ని చరిత్రలు ఉన్నాయో. చిన్నప్పుడే తప్పిపోయారండి. ఆ యుక్త వయస్సుడు అయిన తర్వాత అప్పుడు తెలిసింది. మొన్న బాహుబలి సినిమా చూశారు కదా అందరూ. బాహుబలి సినిమా చూసారుగా, మహేంద్ర బాహుబలి అని. ఆ చిన్నప్పుడే తప్పించేయడము జరిగింది కదా. 25 ఏళ్ల వయసు వచ్చేంత వరకు అది నేను అడవులో తిరిగేటువంటి కోయిలో వాళ్ళు పెంచుతున్నారు. ఎవరయ్యా? మా పేరు శివ అంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎవరంటే అదిగో అడవిలో పనులు చేసుకునేటువంటి వాళ్ళు అని అనుకున్నాడు. అవునా? 25 ఏళ్ళ తర్వాత విషయం తెలిసింది. ఆ కట్టప్ప ఎదురయ్యేటప్పటికి ఈయన ఎవరా అనేటువంటి విషయం బయటపడింది. ఎవరయ్యా ఆయన? మహేంద్ర బాహుబలి, మాహిష్మతి సామ్రాజ్యానికి ఛత్రాధిపతి. అవునా? అంతవరకు ఏమనుకున్నాడు? అనుకున్నాడు కదా. అలాగే ఇక్కడ కూడా ఏమైంది అని అంటే మనకు పెద్దలు అనేక రకాలుగా కథలు చెప్తూనే ఉన్నారు. ఏంటి అని అంటే నువ్వు సచ్చిదానంద స్వరూపం అయ్యి ఉంటే ఎప్పుడూ మర్చిపోయావు. అవును, గురువులు కథలు చెప్తూనే ఉంటారు చూడండి. అదేంటి అంటే ఒకసారి గొర్రెల దొడ్లోకి ఒక పులి వచ్చింది. ఆ గొర్రెల దొడ్లో పడుకో అన్నాడు గొర్రెల కాపరి. ఆ పులిని చూసి వీడు భయపడ్డాడు, గొర్రెలను భయపడ్డాయి. వీడు గట్టిగా అరిచేశాడు, ఇంకేం చేయడానికి అవకాశం లేకుండా. ఆ అరుపుకు ఏం చేసింది, ఆ పులి భయపడిందట. ఎందుకంటే అది ఎప్పుడు విని ఉందట. ఎవరో మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే విన్నదట. ఏమంటే ఇక్కడ పులి తిరుగుతుందిరా అంటే పులి లేదు గిల్లేదు అని ఎవడో అన్నాడట. పులి నేను కదా, గిలి ఏంటి ఎట్లా ఉంటుంది నాకంటే గొప్పదా ఏంటా అని ఆ పులి కూడా ఆలోచిస్తుందట. వీడి గట్టిగా ఇక్కడ అరిచేటప్పటికి అది అనుకుంటుందట, గిలే వచ్చింది నాకంటే పెద్దదైనట్టుంది, అది నన్ను ఎక్కడ సంపాదిస్తుందో అని ఆ గొర్రెల మందలో ఉండే గొర్రెల కంచెని ఎగిరి దూకేసి పరిగెత్తి పారిపోయిందట. ఆ లోపల ఏంటి అంటే అది నిండి గర్భవతట. అది ఎగరడంలో దాని పొట్టలోంచి పిల్ల వచ్చి బయటపడిపోయింది. పులి పిల్ల బయటపడిపోయింది. పరిగెత్తి పారిపోయింది. అది తిరిగి చూడలేదు. కానీ దానికి కూడా తెలియలేదు పిల్లని కన్నాను అనే విషయం. జంతువు కదా, మృగం కదా, తెలియదు. మనిషి కాదు కదా ఆలోచించడానికి. వెళ్ళిపోయింది అది. అయితే తెల్లారులేసి చూస్తే చిన్న పులి పిల్ల. ఏం చేయాలి ఇప్పుడు? ఆ గొర్రెలు కాపకి దాన్ని చంపాలనిపించలేదట. నెమ్మదిగా ఏం చేశాడు, ఆ గొర్రెలు ఏదో పిల్లల గొర్రెలు ఉంటాయి కదా, ఆ గొర్రెలకే పాలు తాగించడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా వీడు పట్టుకొని ఆ గొర్రె పాలు తాగించడం మొదలుపెట్టాడు. రాను దానికి కూడా బాగా అలవాటు అయిపోయింది. గొర్రె పాలు తాగేస్తూ ఉంది. పెరిగి పెద్ద అవుతుంది. దాని ఆకారం మాత్రం వస్తుంది కదా, ఎప్పుడు అద్దంలో చూసుకోలేదు కదా. అవునా? నేను ఎవరా అని ఆ గొర్రెలతో పాటే వెళుతూ ఉంది. అది పెద్దదయ్యే కొద్దీ గొర్రెలు తిన్నట్టే గడ్డి తింటుంది. ఆ గొర్రెల్లాగా ఇది కూడా నరవడం మొదలుపెట్టింది. అవునా? గొర్రెలాగానే అరవడం మొదలుపెట్టిందట. అది అలాగా అవుతుంది. ఒకరోజు వీడు అడవులో గొర్రెలు తెలియకపోతే అక్కడ పులి వచ్చిందట. పులి వచ్చి ఏంటి అంటే గొర్రెలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక పొదలో దాంకుందట. దాంకుంటే ఈ గొర్రెల్లోనే కలిసి ఈ పులి, అవునా,
వాడితో పాటు గడ్డి మేస్తుందట, వాడితో పాటు దా అంటుందట. ఆయన చూసి ఇప్పుడు గొర్రెను పట్టుకోవాలి అనే ఆలోచన పోయి ఈ పులిని పట్టుకోవాలి ఏననుకుని పెద్ద పులి అనుకుంటే నెమ్మదిగా వెనక వెళ్ళినట్టు ఈ పులి పిల్లని పట్టేసుకుంది. పట్టుకొని లాక్కొని దూరంగా వచ్చింది. అది బ్యా 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 గొర్రెలాగా అరుస్తుందట. అక్కడ కొట్టేది పంజాతో కొట్టి దాన్ని పట్టుకొని వెళ్ళిందట. ఎక్కడో పక్కన నీటి కొలన ఏదో ఉంటే దాంట్లోకి వెళ్ళి చూపించింది. ఏమని, నేను ఎలా ఉన్నా నువ్వు ఎలా ఉన్నా, ఇద్దరు ఒకటిగా ఉన్నాం, మాట్లాడుకున్నాయండి అని ప్రశ్నలు అడగండి విషయం తెలియడానికి. అది చెప్పి నువ్వెవరు అంటే నేను గొర్రెనే అంటుందట. చూడు రూపం నీలాగా ఉన్నానే, నేను పులిని, మరి గొర్రెలు ఏమన్నా ఎందుకున్నానో నాకు తెలియదు, గుర్తించు. ఇప్పుడు నువ్వు గొర్రెలను తినాలి కానీ గొర్రెల్లో కలిసిపోకూడదు. అవసరమైతే గొర్రెలను బెదిరించేటట్టు తయారయ్యాలి. అవునా? ఎవరో సోషల్ మీడియాలో రోజు పరిగెత్తుంది, మా దేవుడు గొర్రెల కాపరి, వాడు ఎవడో అన్నాడు, అయితే మీరందరూ గొర్రెలే కదా. అవునా? మా దేవుడు గొర్రెల కాపరి అంటే మా కాపరి, మీరందరూ గొర్రెలే కదా. మీరు గొర్రెలైతే మీ దేవుడు గొర్రెల కాపరి. అవునా కదా? గొర్రెల కాపరండి. గొర్రెల్లాగా మారిపోకండి. నువ్వు పులివి గాండ్రించాలి, గొర్రెలక్కడ బ్యా అంటావేంటి? ఒక్కటి పీక పట్టుకొని వెళ్ళి ఆ తర్వాత గాండ్రించడం నేర్పించిందట పులిలా. ఆ తర్వాత ఆ గొర్రె నడకకు పులి నడకకు తేడా ఉండదు, గొర్రె అరుపుకు పులి అరుపుకు తేడా ఉండదు, గొర్రె పరిగెత్తడానికి పులి పరిగెత్తడానికి తేడా ఉండదు, గొర్రె రూపానికి పులి రూపానికి తేడా ఉండదు. అయితే ఏంటండి, అదో గుర్తుంచుకో, ఈ జడమైన శరీరం కర్మఫలాల వలన వచ్చింది. ఈ శరీరం మృణ్మయం, శాశ్వత, ఎల్లప్పటికీ నశ్వరమేవ. ఇది నిజం, ఇది నిరంతరం మారిపోతుంటుంది, నశించిపోయే స్వభావం కలిగినటువంటిది. ఎవరయ్యా, నువ్వానేనా? గొర్రెలు మేకలు గౌలు అన్నీ కూడా సర్వనామరూపాలు, అఖిలం విశ్వం శాశ్వత నశ్వరమేవ, నిరంతరం మారిపోయేటువంటివే, ఇప్పుడు నశించిపోయేటువంటి స్వభావం కలిగినటువంటివే. బట్ నువ్వెవరు? తత్వమసి, నువ్వు ఆయన అయ్యున్నావు. ఒక నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ్య శాంత్యాత్మనా. సత్కర్మలు ఆచరించి అలచెడులు పోగొట్టుకో, భగవంతుడిని ప్రార్థించి ఆరాటాల నుండి బయటపడు, సత్యాన్ని గురించి తెలుసుకొని స్థిరంగా నిలబడు. ఎదురా ఆలోచించు. నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత, నువ్వు నిత్యం బ్రహ్మ, శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూపానివి. తత్వమాసి, అదే నువ్వు అయినావు. నిరంతరం విమృశత, ఈ విషయాన్ని నిరంతరం విచారణ చేయి. తత్వాన్ని గుర్తించు, నిజాన్ని గుర్తించు. నిర్వ్యాజ్య శాంత్యాత్మన, అలజడలకు అతీతమైనటువంటి, అలజడలు ఉడిగినటువంటి శాంత స్వరూపంతో ఆలోచించు. ఇది పొందాలి మొదట. నీకు ప్రపంచం నిజమనే కొద్దీ దాని మీద కోరికలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. పరమాత్మ నిజమని తెలిసే కొద్దీ ఆయన మీద కోరిక వస్తుంది. మనసుకు వెనకల పరమాత్మ ఉన్నాడు, ఆయన ఆరాధించే కొద్దీ మనసు వెనక్కి వస్తుంది. ప్రపంచం నుండి మనసు వెనక్కి వస్తుందంటే కరిగిపోతుంది అని అర్థం. ఆత్మను గుర్తించే కొద్దీ మనసు కరిగిపోతూ ఉంటుంది. నువ్వు ప్రపంచం నిజం అనుకుంటే దీంట్లో విపరీతమైనటువంటి కోరికలు పెరిగే కొద్దీ మనసులో అలజడులు పెరుగుతాయి. కాబట్టి నువ్వేం చేయాలి? నిర్వ్యాజ్య శాంత్యాత్మన, అలజడు రహితమైనటువంటి, నువ్వు శాంతితో కూడినటువంటి మనసుకు ఆ స్థితిని ఇచ్చి అప్పుడు ఆత్మస్వరూపాన్ని గురించి ఆలోచించి
ప్రపంచంలో కోరికలు తీసుకోవాలి అనుకుంటే పరమాత్మ దొరకడు. పరమాత్మ కావాలి అనుకుంటే ప్రపంచమైన కోరికలను కక్కేయాలి. కక్కడే ఉంటాడే ఆలోచనలే కదయ్యా కోరికలు అంటే. ఒక మాటలో చెప్పాలి అంటే కోరిక అనేది వామిటింగ్ సెన్సేషన్ లాంటిదే. తిన్నది లోపలికి వెళ్ళి డైజెస్ట్ కాలేదు అని అంటే అది మళ్ళీ వామిటింగ్ కావడానికి రెడీ అవుతుంది. అవునా? ఇండైజేషన్ ఉన్నప్పుడే కదా వామిటింగ్ వచ్చేది. లోపల తిన్నది అరిగిపోతే దేహంలో కలిసిపోతుంది. అరగలేదు అని అంటే అరగలేదంటే అది ఇంకొక దారిలోంచి కూడా వెళ్ళదు. మళ్ళీ బయట ఉండే పైన నోట్లో నుంచో బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది కదా, డైజెస్ట్ కాలేదండి అని. అలాగే నువ్వు ప్రపంచాన్ని చూస్తూ చూస్తూ కోరికలను లోపలికి వేసేసుకున్నావు కారణ శరీరంలోకి. అవునా? అవి తీర్చుకుంటూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటాయి, తీర్చుకుంటూ ఉంటే పెరుగుతాయి. కానీ నువ్వు దానికి వెనకలోనే పరమాత్మ కావాలి అని అనుకున్నావా? తీర్చుకోవడానికి కాదు ప్రయత్నం చేసేయాలి, తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వామిటింగ్ సెన్సేషన్ ఉంది అని అనుకోండి, వామిటింగ్ చేసుకోకుండా ఉంటావా? వామిటింగ్ చేసుకుంటావా? తెలివైన వాడు ఏం చేస్తాడు? లోపల వేలు పెట్టి లాగుతాడు ఒకసారి, మొత్తం బయటికి వెళ్ళిపోయిందా అమ్మ తేలిగ్గా ఉంది. ఒక పూట ఏం తినకపోయినా పర్వాలేదండి, కొంచెం నిమ్మకాయ నీళ్ళు దాకా అట్లా ఉంటానండి, చాలండి కూడా ఎంత తేలిగ్గా ఉందో అని. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే నువ్వు కోరికలు తీర్చుకుంటూ ఉంటే ఇంకా 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 పెరుగుతూ ఉంటాయి. నువ్వు కోరికలు కక్కేవయ్యా. నిర్వ్యాజ్య శాంత్యాత్మన, ఆరాజడ రహితమైనటువంటి శాంతమైనటువంటి స్థితిని మనసులో కలగాలి అని అంటే ప్రపంచం మీద కోరికలు తీర్చుకోవడానికి ట్రై చేయకు, తొలగించుకోవడానికి ట్రై చేయి. ఎందుకు? విచారణ రాగలగాలి. నువ్వు సుఖం కోసమే కదా కోరికలు వెంటబడుతున్నావు, సుఖమే నువ్వై ఉన్నావయ్యా. సచిదానందం నా రూపం నా స్వరూపం అని చెప్పి విషయాన్ని బాగా విచారణ చేసుకో. దానికే అన్నారుగా నిర్వ్యాజ్య శాంత్యాత్మన నిరంతరం విమర్శత నిత్యం బ్రహ్మ. శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి నిరంతరం ప్రశాంతమైనటువంటి మనస్సుతో విచారణ చేయి. ఏమని? అదే నువ్వు అని. కనిపించే ఉపాధులు నువ్వు కాదు, అంతర్గతంగా ఉన్న అంతరాత్మవు నువ్వు. ఇది విచారణ చేయి. గతం మీద మమకారం వద్దు, భవిష్యత్తు మీద ఆరాటం వద్దు. ఇవి రెండూ వదులు. ఇవి రెండే సంసారంలో తోసివేసేది. ఇవి రెండు ఎక్కడైతే రాకుండా ఆపివేయగలిగావో భూతం భావిచ దుష్కృతం, రెండు దుష్ట ఫలాలే. సో కాబట్టి ఏంటి అని అంటే యోగి దేని గురించి ఆలోచన చేయడు, అవునా? భూత భవిష్యత్తుల గురించి ఆలోచన చేయడు. ఎప్పుడు మనిషి నీరసానికి లోనవుతున్నాడో, తమస్సులోకి జారుతున్నాడో, జరిగిపోయిన విషయాలను గురించి తలుసుకొని వేదన చెందుతాడు. రెండు రకాలుగా. ఒకటి ఏంటంటే మా తాతలు నేతులు గారు మా మూతులు వాసన చూడండి అంటాడట. మేము అప్పుడు అట్ట బతికేవాళ్ళం, అప్పుడు ఇదే తినేవాళ్ళం, అప్పుడు ఇట్లా అనుభవించేవాళ్ళం అని అంటాడు. ఇప్పుడేం అనుభవిస్తున్నావయ్యా అది చూడు, కానీ అది చేయడు. ఇంకొకటి, నేను అప్పుడు అలా కష్టాలు పడ్డాను, ఇప్పుడు ఇలా కష్టాలు పడ్డాను, అదైనా అందరికీ చెప్పుకుంటాడట. ఏమంటాడు? జీవితంలో నేను అనుభవించిన కష్టాలు ఎవరు అనుభవించలేదండి. సో వాట్? ఏంటి లాభం? ఇంతకుముందు నేను ఏమేమో అనుభవించానని చెప్పిన లాభం ఏంటి? అవునా? ఎన్ని రకాల కష్టాలు పడ్డానని చెప్పిన లాభం ఏంటి? గతం గురించి తలుసుకోవడము అంటే చచ్చిపోవడానికి ట్రై చేయడమే, ఆత్మహత్య లాంటిదేనండి అని. రెండోది ఏంటి అంటే భవిష్యత్తును గురించి ఏమిటి? నిరంతరం కలగనడమేనా? మరి అందరూ చెప్తారు కదండి భవిష్యత్తును గురించి కలగనండి అని. చెప్తారు, బతకడం నేర్పిస్తున్నారు అంతే, సుఖించడం కాదు. వాళ్ళ విషయం వేరు. నీకు ముక్తి కావాలి అని అనుకున్నావా?
శాంతించడం నేర్చుకో. సుఖించడం కాదు, శాంతించడం నేర్చుకో. సుఖం నిరంతరం ఉంటుంది నీ వెంట. సో కాబట్టి ఏంటంటే ప్రదహత సంవిన్మయే పావకే. దీన్ని దహనం చేయి. భూత భవిష్యత్తుల గురించి ఆలోచనలు, ఆశలు దహనం చేయి. ఎలాగా? సంవిత్తుమయే పావకే. అగ్ని లాంటి జ్ఞానం. దానికి ఏంటంటే చంద్రమార్గం, సూర్యమార్గం అని అన్నారు. ఒకటి పునరావృత్తి రహితం, పునరావృత్తి సహితం. పునరావృత్తి రహితం ఏదైతే ఉందో సూర్యమార్గం, పునరావృత్తి సహితం ఏదైతే ఉందో చంద్రమార్గం. కానీ అగ్ని అనేటప్పుడు ఏమన్నారు దీన్ని? ఆయన 2 కళ్ళు ఉన్నాయి శివుడికి. ఆ రెండో ఒకటి చంద్రుడు, ఒకటి సూర్యుడు అయితే మూడవది అగ్ని అన్నారు. అగ్ని ఏం చేస్తుంది? దాంట్లో ఏం వేసినా కాల్చేస్తుంది, అంటే బూడిది మాత్రమే మిగులుస్తుంది. ఇది ఏకస్త దృష్టినిచ్చేదండి అని. కర్మఫలాలని అన్నిటినీ కాల్చేసేయి, అంటే సంస్కారాలను కాల్చేసేయి, భేద భావాలను కాల్చేసేయి, దేహాత్మ బుద్ధిని కాల్చేసేయి. ఇంతెందుకయ్యా ఆలోచనలు కాల్చేసేవయ్యా, కోరికలన్నింటినీ కాల్చేసేయి. ఎక్కడా? బాగా గుర్తుంచుకోవాలి. సంవిత్మయే పావకే. దేంట్లో? సమ్యజ్ఞానము అనేటువంటి అగ్నిలో, ఏకత్వ దృష్టిలో సంస్కారాలన్నింటినీ కాల్చేసి ఉన్నదంతా ఒక్కటే అనే భావాన్ని పైకి తీసుకొచ్చుకోగలం. ఒక్కడే ఉన్నాడు, వాడే నేను, వాడే అందరూ. ఇది ఏకత్వసి. ఆ తత్వమసి అని చెప్పింది అస్సలు విషయం ఇది. ఏకత్వాన్ని ఆసి. అవునా? దీంట్లో మొదటి లైన్లోనేమో త్వం పదం గురించి చెప్పారు, రెండవ లైన్లోనేమో తత్పదం గురించి చెప్పారు, మూడవ లైన్ ఏమో అసి అనే విషయం చెప్పారు. త్వం తత్ అసి, తత్ త్వమసి. నువ్వు నశించిపోయే దేహ మనోబుద్ధులు కాదు, శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానివే. మరి శరీర మనోబుద్ధులు ప్రారంధం నుండి వచ్చాయి, గత కర్మఫలాల నుండి వచ్చాయి. కర్మఫలాలు అనిపిస్తాయి, వదిలేసే వాటిని వాటికి. ప్రారబ్ధాయ సమర్పితం స్వభో. మరి ఈ దేహం పోషణ నువ్వు కామ్గా కూర్చో. నిజంగా నువ్వు కానీ ఆలోచించకుండా కూర్చున్నట్లయితే, కోరికలను ఉపసంహరించి కూర్చున్నట్లయితే నిన్ను దేవుడులాగా పూజిస్తాడు. అవునా కదా? అక్కడక్కడ కొంతమంది అవధూతలు ఉంటారు చూడండి, ఒంటి మీద బట్టలు కూడా ఉండవు, కొద్ది రోజులు బాధలు పడతారు. ఆయన ఎవరో కడపలో ఉండేవారు, అవధూతేంద్ర స్వామి. కడప ప్రతి ఊర్లోనూ కనిపిస్తారు ఇట్లాంటి వాళ్ళు, ప్రతి చోట కనిపిస్తారు. ఒంటి మీద బట్టలు కూడా ఉండవు, అట్లాగా తిరుగుతూ ఉన్నట్టుంటారు. కొద్ది రోజులు ఏదో దేహ ప్రారంభం ఏదో ఉంటుంది, జనాలు కూడా బాధిస్తారు. అక్కడ ఎవరు ఆదోన్లో పిచ్చమ్మ అవధూత అని ఒక ఉండే, ఒక ఇంటికి వెళ్ళిందంటే ఆకలి అవుతుంది ఏదైనా పెట్టండి అని. ఆ ఇంట్లో నుంచి యజమాని ఉన్నాడు, బయటకు వచ్చేవాడు, ఒంటి మీద బట్టలేవు ఆమెకి, ఇష్టం వచ్చినట్టు కొట్టాడట. పక్కన వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారట, ఆమె మహాత్మురాలురా బాబు ఏమన్నారు రా అని. కానీ వాడు కర్ర తీసుకొని ఆమె ఒళ్ళంతా వాతలే కొట్టాడట. పడిపోయింది స్పృహ లేకుండా. వాడికి అప్పుడు కసి తీరలేదట. సరే అందరూ పట్టుకుని పక్కకి వెళ్ళిపోయి ముఖం మీద నీళ్ళు కొట్టారు. వాళ్ళంతా అట్లాగా వెళ్ళిపోయింది. వీడు రోజులు గడిచే కొద్దీ ఏమిటి, ఇంట్లో ఒక్కొక్కరు మొత్తం చచ్చిపోయారు. ఈ లోపల అన్ని అప్పులు పాలైపోయాడు, ఆస్తులన్నీ పోయాట, అందరికీ రోగాలు వరుస అందరూ ఇల్లు మొత్తం చచ్చారు. ఏంటండి ఎవడయ్యా ఎదురొచ్చింది? సాక్షాత్ పరమాత్మనా కాదా? అవునా కాదా? ప్రతి ఒక్కడూ పరమాత్మ స్వరూపమే. కానీ లోపల అజ్ఞానం ఉంది అంటే జీవుడు, అజ్ఞానం పోతే సాక్షాత్ పరమాత్మేగా. పరమాత్మకు అన్యంగా ఎవరున్నారు? సో కాబట్టి ఏంటి అని అంటే, నువ్వు మొదట కోరికలను కరిగించేసేయి, రెండోది నేను ఆత్మనే అనే విషయాన్ని మర్చిపోకుండా ఉండు. నువ్వేమీ చేయకుండా ఊరికే అట్లా కూర్చొని అన్నీ వస్తాయి నీ దగ్గరికి. ప్రారబ్ధాయ సమర్పితం స్వబాపోహు. ఇదిగా ఈ దేహాన్ని ప్రారబ్ధానికి సమర్పణ చేసేసి
ప్రారబ్ధం పుష్యతో ఎవరు చెప్పినా అదే. దేహాన్ని పోషించేది ప్రారబ్ధం. దానికి ఏ విధంగా ఎలా రావాలనుందో అలాగా వస్తాయండి. ఏది రావాలనుందో అదే వస్తుందండి. దేహ ప్రారంధంలో మహారాజు భోగాలు ఉన్నాయా, అవే వచ్చి తీరుతాయి. దేహ ప్రారంధంలో ఏమీ లేదు, అదేదో అన్నారా, పచ్చడి మెతుకులు ఉన్నాయా, అవే వస్తాయి. ఏది ఉందో అది వస్తుంది. నువ్వు వేరుగా ఏం కోరుకున్నా కూడా రాదు. కానీ ఏంటంటే ఏదంటే రానిలే దానికి అది కూడా వచ్చింది కూడా ఏంటి అంటే రమణ మహర్షుల వారికి ఫస్ట్ చాలా ఇదిగా ఉండేది. రాను తెలిసే కొద్దీ 4-5 మంది అన్నం పట్టుకొచ్చారు. ఫస్ట్ ఒకే ఆమె తీసుకొచ్చేదట, కూరలవ్వ అనేవారు, లక్ష్మీ అమ్మ, ఆమె ఆవుగా పుట్టింది అని. ఆ తర్వాత 4-5 మంది తీసుకొచ్చేవారట. ఎక్కడ పైన స్కందాశ్రమానికి అందరినీ తీసుకొచ్చినట్టు అన్నీ తీసుకురమ్మనేవాడట. ఒక పెద్ద కుండ ఉంటే అన్నం కూరలు అన్నీ దండేసేవాడట. వేసేసి నీళ్ళు పోసి అన్నీ కలిపేసి చేయబట్టండి అనేవాడట. ఆ చేతిలో వేసుకొని తినండి అనేట. అదేంటండి అన్ని కూరలు అవన్నీ ఉన్నాయి కదా అంటే, అరే ఇక్కడ కూర్చొని ఈ రుసులు అనుభవించారా అంటే, అది కావాలి ఇది కావాలి అది కావాలని అనిపిస్తూ ఉంటుంది. ఉన్నటి కూడా రాకుండా దూరం వెళ్ళిపోతాయి రా జాగ్రత్త అని. అన్నీ ఆకలి అనే రోగానికి ఆహారం ఇవ్వాలి, అంతే కదా. ఏదైతే ఉంది మీరు రుచిని గుర్తించకుండా తినడం మొదలు పెడితే ఏది వస్తే తిందాంలే అని అనిపిస్తుంది. ప్రారంభంలో ఏది ఉందో అది వస్తుందండి, ఏది ఉందో అదే వస్తుందిలేండి. యజ్ఞాలకు వెళ్తూ ఉండేటప్పుడు అడుగుతూ ఉంటారు, స్వామి మీరేం తింటారండి, ఏది పెడితే అది తింటామండి. అది కాదు, మీకు ఏది ఇష్టం అండి చెప్పండి, మీరు పెట్టేదే మాకు ఇష్టం అండి. అది కాదు స్వామీజీ, ఏదైనా ఇష్టం ఉంటే చెప్పండి అని. పొరపాటుగా అలా చేయడం కానీ మొదలు పెడితే ఏముంది అంటే ప్రారంభంలో ఉంటేనే వస్తుంది, లేకపోతే ఏమొస్తాయి 4 తిట్లు వస్తాయి. ఆ స్వామి అలాగా కోరికలు ఆ స్వామి లేక రుచులు కోరుతాడు. ఆ స్వామి అన్నిటినీ చేయించుకొని తింటాడు. రకరకాల ఏమవుతుంది అని అంటే మనసు కూడా ఏమనిపిస్తుందంటే, ఆగాలి నేను కావాలనుకున్నది రాలేదే, వద్దనుకున్నది వచ్చిందే. కావాలి అనుకోకు, వద్దు అనుకోకు, ప్రారంభంలో ఏది ఉందో అది వస్తుంది. విచిత్రం. ఒకసారి అమ్మగారు పాఠం అదే చెప్తున్నారు, ఏదో ప్రారంభం గురించి బాగా పాఠం చెప్పారు. ఒకసారి మాఘ సదస్సు జరుగుతుంది. ఒక ఆయన వచ్చాడు, ఫ్యామిలీతో వచ్చాడు. నరసరావుపేట ఆయన ఆశ్రమంలో ఉన్నాడు. ఒకరోజు మార్కెట్కి వెళ్ళి నరసరావుపేటకి వెళ్తే ఏమైనా మార్కెట్లో కొన్ని కూరగాయలు పట్టుకొస్తామంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన డబ్బులు పెట్టే తీసుకొచ్చాడు. ఏంటంటే వంకాయలు బాగా దిగాయట. అప్పుడు కూడా కొన్ని బస్తాలు 2 బస్తాలు వంకాయలు తీసుకొని వచ్చేసాడు. బస్తాలు ఎంత బస్తాలు? చక్కెర బస్తాలకి. అవునా, 100 కిలోల చక్కెర ఉంటుంది గోనె సంచి, దానికి 2 బస్తాలు అంటే 200 కిలోలు వంకాయలు తీసుకొచ్చాడు. 200 కిలోలు వంకాయలు ఏం చేస్తారు? అవునా, ఏం చేస్తారు? ఎన్ని రోజులు వండినా అయిపోనే లేదు. 15 రోజులు రోజు వంకాయ, ఉదయం వంకాయ, మధ్యాహ్నం వంకాయ, సాయంత్రం వంకాయ. ఒక బస్తా అయిపోయాయి, ఇంకొక బస్తా ఉన్నాయి. అవునా, విచిత్రం ఏంటి తెలుసా? శివరాత్రి అయిపోతున్నా నేను కూడా యజ్ఞాలకు వెళ్ళిపోయా. 3 వారాలు 3 యజ్ఞాలు జరుగుతున్నాయి. 3 యజ్ఞాల్లో రోజు వంకాయ పెట్టారు. అమ్మ అక్కడ వంకాయ తప్పించుకుందాము అనుకుంటే వంకాయ ప్రారంభంతో పోలేదు. ఇక్కడ కూడా ఏంటంటే వంకాయ ఎందుకు తెచ్చాడయ్యా ఆయన? అందరు ప్రారంభంలో ఉంది వంకాయ. ఆశ్రమం వదిలి బయటకు వచ్చినా వంకాయ వచ్చేది. ఏంటి? ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు. ఇదిగో ఈ శరీరం దాని ప్రారబ్ధాన్నే తింటుంది. వచ్చిన దాన్ని పక్కన పెట్టచ్చునేమో కానీ రాని దాన్ని కోరుకునే హక్కు లేదయ్యో. వచ్చింది నీ ఆరోగ్యానికి పడదు అనుకుంటే, లేదా నీకు పరిమితంగా చాలు అని అనుకుంటే దాన్ని ఆపచ్చు. కానీ లేనిది కోరుకున్నావో కొత్త ప్రారంభం వచ్చి తగులుకుంటుంది. అయితే ఆడవాళ్ళు అనొచ్చిన ఇంట్లో మాకు కూడా ఇష్టమైందే వండుతామండి. మీకు కోపం తాపం వచ్చి ఏదో వండిపెట్టేద్దామని అనుకున్నా కుదరదు. ఎందుకంటే అందరి ప్రారంభంలో ఏది ఉందో మీరు వద్దు అనుకున్నా వస్తాయి. ఒకటి కొనాలని వెళ్ళి ఇంకొకటి కొనుక్కొని రావచ్చు.
వాటిని అస్సలు కొనడం అనుకున్నా తప్పనిసరిగా కొనేయచ్చు, లేదా మీకంటే ఇంకొకరు తీసుకొని కొనిపెట్టచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఏంటి అని అంటే మనీష పంచకం, ఇది సాధన పంచకంలో చెప్పారు కదా, భిక్షౌషధం భుజ్యతాం నతు సాధ్వన్నం యాచ్యతాం. ఇక్కడ సాధకుడు గురించి చెప్తున్నారు. ఏంటి అంటే సమయానికి ఏది లభించిందో దాంతో తృప్తి చెందు. దేహం ఆకలి తీర్చుకోవడానికేగా, అవునా? నాలుక చివర 1 సెంటీమీటర్ ఉందే, అదే రుచులన్నీ కోరేది. దానికే నువ్వు తినేటప్పుడు కూడా తెరిచి నోట్లో పెట్టేసుకున్నావు అనుకోండి, ఏ రుచి ఉందా ఏంటి అనే విషయం కూడా తెలియదు. కానీ చివరి కొన్నాళ్ళకి అందించావనుకో, ఇది అనేక రకాల నియమాలు చెప్తారు. ఇది బాగుంది, ఇది లేదు, అది కావాలి, అది తీసుకురా, అది పట్టుకురా, అది చేసి పెట్టు, అన్నీ కోరేది చివరి 1 సెంటీమీటర్ నాలుకే. కానీ వివేకవంతుడు దేహానికి ఏది అవసరమో, నీ సాధనకు ఏది అవసరమో అది తింటాడు. దాంట్లో జాగ్రత్తగా ఉండగలగాలి, అంతే. సో కాబట్టి ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు ఇత్యేషా మనీషా మమ. దేహాన్ని వదిలిపెట్టి నువ్వు మాత్రం ప్రారబ్ధంకి అతీతమైన పరమాత్మ స్వరూపాన్ని అనే విషయాన్ని గుర్తుంచుకో. నేను పరమాత్మనేనండి, మరి అందరూ కాదుగా, అవునా? నువ్వు పరమాత్మవైతే అందరూ కాకుండా ఎట్లా పోతారు? అందరికీ తెలియదుగా. అర్హత ఉన్నవాడు తెలుసుకుంటాడు, కానీ నువ్వు భావించు, నీ భావాన్ని చదవనివ్వకు. నువ్వు అందరూ పరమాత్మ అనే విషయం కానీ స్థిరపడితే నీ మనసులో నీకు అనుభవం రావడం మొదలు పెడుతుంది. ఎలా? ఇదిగో అనుభవ వాక్యం 4వది శ్లోకం చదివేసి వదిలేద్దాం. తిర్యంనరదేవతాభిః అహమితి అంతఃస్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్షదేహ విషయా భాంతి స్వతో చేతనాః తాం భాస్యైః పిహితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగీ నిర్వృతమానసో హి గురు ఇత్యేషా మనీషా మమ. అది ఇదిగో చివరి వాక్యం ఉంది, అయమాత్మ బ్రహ్మ. అధర్వణ వేదం మాండూక్య ఉపనిషత్తులో ఉన్నటువంటి అయమాత్మ బ్రహ్మ అనుభవ వాక్యం అండి. దాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అది ఏంటి రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.